కూటమి ప్రభుత్వం దేశాన్ని నమ్మకాన్ని పెట్టినారు. ఏందో అమరావతి 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 అంటారు. హైదరాబాద్లో ఐఎంజీ స్కామ్లో ఢిల్లీ రావు ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఢిల్లీ రావు అనే వ్యక్తికి ఈయన రాసి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఢిల్లీ రావు 50,000తోనో 60,000తోనో రాసిచ్చినాడు 400 ఎకరాలు. ఈరోజు దాని విలువ ఎంతో తెలుసా? మొన్న 22,000 కోట్ల రూపాయలు. ఈరోజు మరింత అతిపెద్ద స్కామ్ జరగబోతుంది అంటే అది అమరావతిలో జరిగిపోతుంది. రూపాయి ఇస్తే చాక్లెట్ బిల్లలు వస్తాయో లేవో తెలియదు, కానీ ఈడ 100 ఎకరాలు మాత్రం ఈయన ఇస్తా పోతున్నాడు. భవిష్యత్తు తరాల పిల్లలకి ఏం కావాలో తెలియదు. ఈరోజు రైతులు చూడుకోండి, మీరు గ్రామీణంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే. ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది? ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఉందని చెప్పాము. నిన్నటి వరకు శనిక్కాయ ఏదో రేటు ఉందన్నారు, ఈరోజు చూస్తే శనిక్కాయ రేట్ లేదు. మాట్లాడాల్సిన అచ్చెన్నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గన్ను తీసి కాల్చల్లా అంటాడు. నీకు ఆల్రెడీ కింద ఒకసారి కాల్చినట్టున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? గ్రామాల్లో జరగాల్సిన ఉపాధి హామీ పనులు ఎక్కడికి పోతున్నాయి? ఈ 2-2.5 సంవత్సరాలకు ఎందుకు జరగటం లేదు? రైతు అనేవాడు, రైతు కూలీ అనేవాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు? రైతు రాజు అనే కాలాలు పోయినాయి. రైతు అతని వ్యక్తి బతుకుంటే చాలు, రైతుగా చెప్పుకుంటే చాలు అనే పద్ధతికి ఉన్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం ఉంది. గ్రామీణ ప్రాంతం అంతా అల్లాడిల్లుతుంది. ఈయన ఎంతో కబుర్లు చెప్తాడు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా తాగునీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇది 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కావాల్సింది. ఇప్పటికి 3 పండుగలకు 3 సార్లు ఓపెన్ చేసినాడు చంద్రబాబు నాయుడు. ఓసారి ఉగాదికి, అంతకుముందు ఇంతకుముందు ఇంటి పండగ అని చెప్పేసి ఒక్క ఇండ్లు కూడా మంజూరు చేయకుండా ఇన్ని ఇండ్లు ఓపెన్ చేసినాడంటే చాలా గొప్ప నాయకుడు అతను. ఒక్క ఇండ్లు ఓపెన్ చేయకుండా కట్టించిన ప్రతి ఇండ్లు మందే, పడిన ఇటుక ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఇప్పుడు లాస్ట్లో వచ్చి పాలసీ చేస్తాడు. నేను ఏడో చూసా, ఒక ఆమె వచ్చి పాపం ఇంటి ఓపెనింగ్కి పోతానే చంద్రబాబు నాయుడిని వచ్చి ఆమె సార్ 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 అని చెప్పి అప్లికేషన్ ఏమ్మా అంటాడు. సార్ కొడుకు ఉద్యోగం కావాల సార్, ఏం చదివినాడు? డిగ్రీ అని. ఇమ్మీడియట్గా కలెక్టర్ కమ్ హియర్, తీసుకో ఆటో తెచ్చి వానికి అంటాడు. అన్నిటికీ ఒకటే మందేనా? అతను చదివిన చదువేంది? డిగ్రీ చదివి ఉద్యోగం కావాలంటే ఆటో తీపిచ్చారంటావు. మళ్ళీ ఏమాత్రం ఎక్స్ప్రెషన్లో తక్కువ ఉండదు, ఏమాత్రం ఉండదు. ప్రతిదీ నేనే కనిపెట్టినాడు. నిన్న మొన్న కూడా గ్యాస్తో వండుకోవడం కూడా అతనే కనిపెట్టినాడు అంటాడు. మనమేం కొత్తవి కాదు, యాప్ చెప్పినవి ఇవన్నీ. ఎలా భరిస్తున్నామో, ఎలా బతుకుతున్నామో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దండం పెట్టుకోవాలా. కేసీఆర్ అంటాడు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను ఎట్లా భరిస్తున్నారో నాయన అని చెప్పి. ఫోను నేనే అంటావు, ఎయిడ్స్ నేనే అంటావు, అన్నీ నేనే కనిపెట్టినాను అంటావు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. జనం దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి లేదు. ఆ రోజు పేదవాడికి అండగా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తే, ఆ పథకాలు ఇచ్చిన వేరే దానిలో కదా, నీ పిల్లల చదువు కోసం ఇచ్చినాడు. మహిళా సంఘాలు తన కాళ్ళ మీద తన నిలబెట్టడం కోసం చేయూతో ఇచ్చినాడు. చిన్న చిన్న అంగల్లో ఉన్న దానిలకు ఆసరా పథకం ద్వారా ఆదుకున్నాడు. ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చి నెల నెల ఇంత డబ్బులు పడుతుంటే అది ఒక నమ్మకంగా ఉండేది. వచ్చే నెల శ్రీలంక అని ఏడ్చిరి. ఈరోజు చూడుకోండి ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారో చూడండి. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు. కొనుగోలు శక్తి లేదు. ఉగాదులు వస్తున్నాయి, సంక్రాంతులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. బాబు చెప్పిన హామీలు మాత్రం కనపట్టానులే. పండగలు పోతానే ఉన్నాయి. ఏమంటే సూపర్ 6 సూపర్ హిట్. మనది మంచి ప్రభుత్వం. ఎవరు చెప్పాలి? మంచి ప్రభుత్వం జనాలు చెప్పాలా. మనకు మనం అనుకుంటా అంటే సరిపోతా అంటే అది మంచి ప్రభుత్వం అని చెప్పేసి. ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాల గురించి వివరించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ఇప్పటికే గ్రామాన కూడా వార్డు కమిటీలన్నీ కూడా వేయడం జరిగింది, గ్రామ కమిటీలన్నీ వేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా యాక్టివ్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున విన్నవించుకుంటున్నాను. పార్టీని గతంలో చెప్పిన, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా పోయిన ప్రభుత్వంలో పార్టీని మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలను కొద్దిపాటిగా విస్మరించిన మాట వాస్తవం. జనానికి మేలు చేయాలనే ఆలోచన మీద ఎక్కువగా ఉన్నారు తప్ప ఇవి ఆలోచించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము పదే పదే కూడా ఆయన కూడా చెప్తున్నాడు, రాబోయే జగన్మోహన్ 2 ఖచ్చితంగా కార్యకర్తలతోనే ప్రతి ఒక్క పథకము కూడా ముందుకు తీసుకొని పోతుంది, వాళ్ళని ముందుకు పెట్టుకొనే చేస్తున్నామని చెప్పేసి. ఈరోజు మీరు గ్రామంలో నిర్మించిన ప్రతి కమిటీ కూడా అంతే విధంగా యాక్టివ్గా ఉండాలా. ఇప్పుడు మీకు మెసేజెస్ వచ్చి ఉంటాయి, దానిలో ఐడి కార్డు కూడా జనరేట్ చేసుకోండి, ఫొటోస్లో తప్పు ఉన్నా కానీ ఐడి కార్డులో తప్పు ఉన్నా కానీ అవన్నీ జనరేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే చాలా విధాలుగా చూపిస్తాడు. 3 రోజుల కిందటి వరకు ఒకటి నడిపించినాడు. ఎప్పుడైతే పుత్తా మహేష్ అనే అతను డ్రగ్స్ తీసుకున్నాడు అని చెప్పేసి మనం తీసుకొని వచ్చామో ఇమ్మీడియట్గా వైఎస్ సునీత వచ్చేది, షర్మిల వచ్చేది. చూడండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలో క్యారెక్టర్లు వచ్చినట్టు వస్తాయి వీళ్ళు. మళ్ళీ డైవర్ట్ చేయడం, మళ్ళీ దాన్ని మర్చిపోవడం, మళ్ళీ కొత్త సబ్జెక్ట్ తీసుకొని రావడం, దీన్ని కొన్నాళ్ళు నడిపించడం. నిన్న మొన్న నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు రాలేదని హాస్పిటల్స్ మూతపడ్డాయి, ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదని కాలేజీ వాళ్ళు ఘోష పెడుతున్నారు. 2.5 సంవత్సరం అవుతుంది ఊర్లలో ఎక్కడైనా కానీ ఒకటి కొత్త పెన్షన్ ఇచ్చినాడా? మందైతే 6 నెలలకు ఒకసారి వచ్చాను. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు, కానీ మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరేం ఒకసారితోనే అయిపోవాలని నేనేం కోరుకోవటం లేదు. ఎందుకంటే గతంలో అయితే ఒక మంచి సర్పంచ్ అంటే ఊర్లో లైట్లు బాగా చేసుకుంటూ నీళ్లు బాగా ఇస్తా అంటే ఒక మంచి సర్పంచ్గా ఉండేవాడు. ఈరోజు ఆ పద్ధతిలో లేదు. ప్రజల యొక్క ఆలోచన విధానము ఇంకా ఇంకా ఏం కావాలి, ఏదో ఒకటి ఈ విధంగానే సాటిస్ఫాక్టరీ లెవెల్ తగ్గిపోయినాయి, పెరిగి